హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందోటెక్ తెలుగు ఛానల్. సో నేను ఇవాళ ఇంకో రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో అది వచ్చేసి అటుకుల పోహా అండ్ అటుకుల ఉప్మా అని కూడా అంటారు. సో చాలా టేస్టీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే క్విక్ టిఫిన్ అనమాట. సో మనం దీనికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. సో చూసారు కదా, ఇవి అటుకులు, దంపెడ అటుకులు అంటారు. సో ముద్దు అటుకులు అంటారు. ఇవి మనకు బయట కిరాణా స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ పోహా వచ్చేసి మనం లంచ్ బాక్స్కి కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, అండ్ ఈవినింగ్ స్నాక్ టైంలో, అదే 5-6 టైంలో స్నాక్ టైంలో కూడా మనం చేసుకొని తినొచ్చు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ వచ్చేసి అటుకులు. సో నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ అయితే సో చూసారు కదా, ఆనియన్ ఒకటి, టమోటో అండ్ లెమన్ ఒక చిన్నది, అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర మనకు కావాల్సిన ఐటమ్స్. సో స్టవ్ మీద మనం చూసారు కదా, అటుకుల్ని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం బొరుగుల్లాగా వీటిని నానబెట్టకూడదు. సో జస్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. సో డస్ట్ చాలా ఉంటుంది. సో ఒక 2-3 టైమ్స్ మనం అయితే వాష్ చేసుకొని నీళ్ళైతే వంపేసుకోవడమే. సో వీటిని నానబెడితే ముద్ద అయితే అయిపోతాయి. సో అలా నానబెట్టకూడదు, జస్ట్ వాష్ చేసుకొని అలా నీళ్ళు వంపేసుకోవాలి. సో నేను అదేవిధంగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఫైనల్గా నేను అటుకులు అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. సో చూసారు కదా, ఒక 3-2 టైమ్స్ వాష్ చేశాను. సో ఇంకా అలా గట్టిగా పిండేసి మనం పక్కన బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అలా చూసారు కదా, పొడి పొడిగా ఉండాలి. సో ముద్ద అవ్వకూడదు. సో అలా మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అండ్ కొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆ పల్లీలు ఫ్రై అయిపోయాక మనం పోపు అయితే యాడ్ చేసుకుందాము. సో 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో మినపప్పు అండ్ శనగపప్పు అండ్ ఆవాలు, సో అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాక సో ఇప్పుడు మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాము వెజిటేబుల్స్ అన్నీ. సో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమోటా అండ్ కరివేపాకు అన్నీ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లో వేసుకోండి టమోటో. ఓకేనా, ఫైనల్లో టమోటో వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిపోయినాక మూత అయితే పెట్టేసుకొని మంచిగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నేనైతే టమోటా యాడ్ చేసుకున్నాను. సో లిటిల్ బిట్ ఆఫ్ పసుపు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. సో పసుపు యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం పసుపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. సో పచ్చివాసన అనేది ఉండకూడదు కదా. సో అది కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ఇందాక పిండి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు. సో చూసారు కదా ఎలా పొడిలాడుతున్నాయో. సో మనకు ముద్దగా అయితే ఉండకూడదు. సో నీళ్ళలో నానబెట్టారంటే ఏమవుతుందంటే ముద్ద అవుతుంది. సో వెంటనే వాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. సో వాటినన్నిటినీ మనం ఇప్పుడు బాండిలోకి అయితే వేసుకుందాము. సో వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో సరిపోలేదు, నేను టేస్ట్ మళ్ళీ చూసాను. సో సరిపోలేదు కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని సో ఫైనల్గా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ మనం స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కనుక వెరీ టేస్టీ యమ్మీ పోహా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. సో కొన్ని చోట్ల పోహా అంటారు, కొన్ని చోట్ల అటుకుల ఉప్మా అంటారు. సో మేమైతే అటుకుల ఉప్మా అంటాము. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి లంచ్ బాక్స్ పిల్లలకి కానివ్వండి అండ్ హస్బెండ్స్కి కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ 10 నిమిషాల్లో అయితే మనకు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే యమ్మీ పోహా అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుంటే ఏమి అయినా పోహా రెడీ అయిపోయింది. ప్లీజ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్ అయితే నాకు చాట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.